నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో చేసుకునే విధంగా ఎగ్ రైస్ని ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా ఒక కడాయిని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి ఆయిల్లో ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగా మనం కావలసినటువంటి ఎగ్స్ని ముందుగా ఒక సపరేట్ బౌల్లో పగలగొట్టుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇందాక బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై అయ్యాక మనం స్పూన్తో అటు ఇటు తిప్పుతూ పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత మనం వీటికి రైస్ ముందుగా వండుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ రైస్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. రైస్ని ఇందులో వేసుకున్నాక తర్వాత మనం కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ మొత్తం రైస్కి పట్టేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా మనం వెజిటేబుల్స్ ఏవి లేనప్పుడు చాలా సింపుల్గా క్విక్గా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.